హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడన్నా మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు 4 వంకాయలు బజ్జీ వంకాయలు ఉంటే వెంటనే అందులో కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, వాము, నేను తెల్ల నూనె కూడా కొనేసాను, కొంచెం అల్లం ఇలా వేసి మీరు ఇలా వంకాయల్ని కట్ చేసుకొని ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఒక కాయని 4 ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇలా కూడా కట్ చేసుకొని ఆయిల్ కాగిందనుకుంటా ఆయిల్ వేద్దాం. ఇలా వంకాయ బజ్జీలు వేసుకొని మీరు అలా తీసుకొని తినచ్చు. ఇన్స్టెంట్ ఫుడ్ చాలా చక్కగా హ్యాపీగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయటి వంటలు నాకు యాక్చువల్లీ ఆకలిస్తుంది. నేను కోర్టుకు వెళ్ళొచ్చేసరికి వంట చేయలేదు. ఏం చేయాలి? ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే భయం ఇస్తుంది. ఇంతకుముందు అయితే చక్కగా ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినేదాన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే భయం వేస్తుంది. సరిగ్గా వాళ్ళు చేయట్లేదు అని న్యూస్ చూశాక అమ్మో ఆ బిర్యానీనా మనం అయిపోతాం అవి తింటే అనేసి చక్కగా ఇంట్లోని హాయిగా మన చేతులతో చక్కటి పల్లి ఆయిల్ తోటి, చక్కటి శనగపిండితోటి మనం ఇంట్లో అయితే ఒరిజినల్ శనగపిండి ఉంటుంది, చక్కగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. బయట పిండి కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఇదైతే మనకి ఏం హామ్ చేయదు, చక్కగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చక్కగా వేడి వేడి బజ్జీలు వేసుకొని చూడండి. బజ్జీలు అయిపోయింది, వెంటనే అయిపోయింది కూడా. దీనికోసం మీరు కష్టపడాల్సిన పనే లేదు. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి ఎంత చక్కగా వచ్చినాయి చూడండి, రెడ్డిష్గా చక్కగా హాయిగా. ఇలా మీరు కూడా ఇన్స్టెంట్గా చేసుకొని తినచ్చు, మీ పిల్లలకి కూడా పెట్టచ్చు. చాలా బాగుంటాయి. తీసాక చూపిస్తాను చూడండి. చక్కగా ఎర్రగా హాయిగా ఎంత బాగున్నాయో చూడండి. సింగిల్ ఆగవే ఇలా వచ్చింది పెద్దగా. మనం బండ్ల మీద తీసుకుంటాం కదా అలా. వంకాయ బజ్జీలు అయిపోయినాయి. ఎంత అందంగా ఉన్నావి ఎవరే నీవు, నాలో అలజడి రేపిందే చిరునవ్వు.